పూర్వకాలంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు అనేక ఇబ్బందులు గ్రామస్తులు ఎదుర్కొంటున్నప్పుడు తమకు చేసేటువంటి పరిస్థితులు ఏమీ లేక దేవుడే దిక్కన్నటువంటి ఆలోచనతోటి గ్రామీణంలో ఉన్నటువంటి వారందరూ కూడా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తమ పంటలు సుభిక్షంగా ఉండాలి కరువు కాటకాలతో విలవిల్లాడిపోతున్నాము. పంటలు పండాలి, చెరువులు నిండాలి, కుంటలు నిండాలి, బావులు నిండాలి. ఇవన్నీ నిండితేనే పంటలు పండితేనే మనకు ఒక తినడానికి 4 గింజలు దొరుకుతాయన్నటువంటి ఆలోచనతోటి గ్రామస్తులు అనేక ప్రయత్నాలు చేస్తుంటా ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ కప్ప తల్లికి పూజలు చేస్తూ వరుణదేవుణ్ణి ఇక్కడ భక్తితో పాడుకున్నటువంటి పాటలు ఇల్లిల్లుకి తిరుగుకుంటూ ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కప్ప తల్లికి నీళ్లు పోసుకుంటూ ఇట్లాంటి కరువు కాటకాలు రాకుండా, ఎందుకంటే వర్షాలు వచ్చే సూచనలు కేవలం కప్ప తల్లి ఆ కప్పలు బెకబెక అన్న సౌండ్ను బట్టే చూస్తుంటుంది. వర్షం వచ్చే ముందు కూడా అన్నిటికంటే ముందు సిగ్నల్ వచ్చేది మాత్రం కప్పలకే. కాబట్టి అవి బెకబెక అంటున్నాయంటే ఒక వర్షం వచ్చేటువంటి సిగ్నల్. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామంలో కూడా ఇట్లాంటి కప్ప తల్లికి సంబంధించినటువంటి పూజలే ఇక్కడ ఇల్లు తిరుగుకుంటూ వానల్లు కురవాలి, వానదేవుడా మా పంటలు నిండాలి, మా చెరువులు నిండాలి అని చెప్పి భక్తితో పాటలు పాడుకుంటూ వరుణదేవుని భక్తితో కొలుస్తున్నటువంటి సందర్భం ఇప్పటి వరకు ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. కరువు కాటకాలు సంభవించినప్పుడు ఇప్పటి వరకు కూడా జూన్ నెల దాటి మృగశిర కార్తె వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ వానలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాకాలం రావాల్సిన సమయంలో కూడా 44 డిగ్రీలకు పైగా ఎండలు కొడుతున్నాయంటే ఆ ఉష్ణతాపాన్ని భరించలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామంలో ఉన్నాము. ఒక్కసారి మనం చూస్తున్నాం ఇక్కడ కప్పతల్లిని మొత్తం ఈ కప్పలను రెండు కప్పలను తీసుకొచ్చి పసుపు గుడ్డలో కట్టేసి దానికి పూజలు చేసి ఇక్కడ వేప కొమ్మలతోటి ఇక్కడ వేప కొమ్మలతోటి కట్టి ఇద్దరు యువకులు ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా పట్టుకొని గ్రామస్తులందరూ ఏకమైపోయి ప్రతి ఇల్లు అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అందులో ఉండాలంటే ప్రతి ఇంటికి ఒక బిందెడు నీళ్లు పోయాలి. ఇక్కడ నీళ్లు పోయడం వల్ల వరుణదేవుడు తమను కరుణించి తగినంత వర్షాలు కురిపిస్తాయన్నటువంటి వాళ్ళకి నమ్మకం ఉంది. మరి ఒక్కసారి వారితోటి మాట్లాడదాం. అక్కడ లింగల గణపురం మండలము నెల్లుట్ల గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ భక్తులతో మనం మాట్లాడదాం. వారు ఏంటంటే పంటలు పండితేనే తమకు జీవనోపాధి ఉంటుంది, గ్రామాలంటేనే ఒక వర్షాధార ఆధార పరిస్థితులు ఉంటాయి, నీళ్లు ఉంటేనే పంటలు పండించుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే గ్రామంలో ఉన్నటువంటి శ్రీవాణి వార్డు మెంబర్ గారు ఉన్నారు. అమ్మ, మీరు ఇది ఎప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కూడా చూసే ఉంటారు, మేము కూడా చూసే ఉంటాము. మరి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉంటారు? మరి ఇప్పుడు మీ గ్రామంలో ఎట్లాంటి పరిస్థితి ఉండడం వల్ల ఈ కప్పతల్లి పండుగలు చేస్తున్నారు? కప్పతల్లి సార్, నాకు చాలా ఎండలు బాగా, ఇప్పుడు వర్షాలు లేక ఏ కాలం కానీ మురకశిల కాగానే వర్షాలు వచ్చేది, ఇత్తనాలు పెట్టేది, మొలకలు వచ్చేది, చాలా పనులు దొరికేది, పనులు చేసుకుంటే పనులు దొరికేది, వాతావరణం చల్లగా ఉండేది. ఇప్పుడు ఎండాకాలం వర్షాకాలం పోయి ఎండాకాలమే సార్, నీళ్లు తాగడానికి కూడా కింద మీద పడుతున్నాము, ఇంట్లో ఉండలేకపోతున్నాం. వచ్చిన ఇత్తనాలు ఎండిపోయినాయి, రైతులు బాధపడుతున్నారు. వాళ్ళు ఏం చేసుకోవాలో వాళ్ళ చేతిలో వాళ్ళకే లేదు. కాయ పండుతుంది, పండు పండుతుంది, రైతుకు ప్రతి ఒక బిడ్డలా అన్నీ ఒక రైతు. ఆ రైతుకు వానదేవునికి కర్ణ లేకపోతే ఆ దేవునికి కర్ణ పుట్టాలి, వర్షం రావాలి, పంట పండాలి. రైతులు అన్ని విధాలంగా ఆయన దయతోని ఆ వర్షదేవునికి దండం పెడుతున్నా, వేడుకుంటున్నా. ఆయన కోరుతనే మా అందరికీ, మా దేశానికే ముక్తి ఆయనే వర్షదేవుడు. ఒక్క గ్రామం కాదు సార్, అన్ని గ్రామాలు పండుతాయి. అందరూ చల్లగా ఉండాలి, మేము ఉండాలి, మా గ్రామం మంచిగా ఉండాలి. కాబట్టి ఆ దేవునికి చేసి మాకు వర్షం రావాలి, ఆ దేవునికి కోరుతున్నా సార్. ఓకే, ఇక్కడ మొత్తం ఇక్కడ భారతదేశం అంటేనే మొత్తం ఒక ధార్మికమైనటువంటి పంచభూతాలను పూజించేటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పంటలు పండాలంటే వరుణదేవుడు కావాలి, ఎండలు ఉండాలంటే సూర్యదేవుడు కావాలి. ఇక్కడ ప్రతి దానికి కూడా గాలి లేకపోతే, వాయుదేవుడు లేకపోతే ఇక్కడ పంచభూతాలు అనేవి మనం కొలుస్తూ ఉంటాము. ముఖ్యంగా వరుణుడు ఉంటేనే ఇక్కడ ఎట్లాంటి ఉష్ణతాపం నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మరికొంతమంది మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు మంచి పాటలు పాడినరు. ఇప్పుడు కప్పతల్లి పాటలు అంటే మీరు పూజ చేసుకుంటూ కూడా చెరువులలోకి వెళ్తేనేమో చెరువులొక్క సుక్క లేదు, బాయిలలోకి వెళ్తే బాయిలొక్క సుక్క లేదు, కుంటలలోకి వెళ్తే కుంటలొక్క సుక్క లేదు, ఇకనున్న దయ ఉంటుందా వర్ణదేవుడా అని చెప్పి మీరు మంచి పాటలు పాడుతున్నారు. మరి అట్లాంటి పాటల అంతరార్థం కూడా మన జీవనాన్ని ప్రతిబింబించేది, మన బాధలను కూడా పాటల రూపంలో వ్యక్తీకరించుకుంటూ ఇక్కడ వర్ణదేవుని కొరుస్తున్నాము. మరి ఇప్పుడు నిజంగా మీ ఊళ్ళో ఉన్నటువంటి కరువు పరిస్థితులు కానీ, ఎండలు ఎక్కువగా ఉండడము, వానలు లేకపోవడము, ఉష్ణతాపం ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టడం, ఎట్లా ఉంది మీ పరిస్థితి? మస్తు ఘోరంగా ఉంది సారు. మాకు నీళ్లు దొరుకుతలేవు తాగటానికి. ఇత్తనాలన్నీ తెచ్చినాం, పెట్టినాం, ఇట్లా మొలకలు వెళ్ళినాయి, అందులోనే ఎండిపోతున్నాయి.
ఇక మాకు బాధ అనిపించింది, కరువు పని ఎందుకు, మాకు ఈ పని ఎందుకు, కరువు పనికి పోయి వచ్చినాం, ఇట్లా వాడతాం పాడదాం, దేవుడన్నా దాయి గుర్తాడేమని ఇట్లా వాడుతున్నాం, దేవుని వేడుకుంటున్నాం. ఇప్పుడు ఈ పాటలు ఎవరు నేర్పిరమ్మా మీకు? మా తల్లులు వాడంగా చూసినాం, చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేసారు కదా సార్, ఇట్లా పూజలు చేసిండ్రు, కప్ప తల్లి ఆడినరు చిన్నప్పుడు, కాలం కాకపోతే అవే మేము అట్లా చేద్దామని అనుకున్నాం, చేస్తున్నాం మా ఊళ్ళో సర్పంచ్ని పట్టుకొని. ఇంత టెక్నాలజీ మారింది, ఇప్పుడు అంతా ఇవన్నీ వెనకటి కాలంలో ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు కూడా మీరు వాడడంలో అంతరార్థం ఏంది అనుకుంటున్నారు? అయ్యో కాలం లేదని అన్ని వాడాలనుకున్నాం, దేవుని వేడుకోవాలనుకుంటున్నాం సారు. మీకు తెలిసిన విద్య ఇదే ఇక? ఇదే మాకు తెలిసింది ఇదే అయితే. మాకు కాలం అయితే బత్తం ఇత్తనాలు అన్ని పెట్టినాం, బాధపడుతున్నాం, ఇట్లా మేము ఆడతానన్నా దేవునికి దయ కొడుతుందో ఏమో, వాన కొడుతుందో ఏమో అని ఇట్లా చేసినాం మేము. ఇట్లా సార్ మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు చాలా వరకు గ్రామంలో ఉండేటువంటిది ఏంటంటే మన బ్రతుకును ప్రతిబింబించే విధాన్ని పాటల రూపంలో వాడుకుంటాము. ఇక విధిలేని పరిస్థితుల్లో దేవుడే దిక్కని అనుకుంటా ఉంటాం. మరి వర్ణదేవుణ్ణి మీరు ఏమని కొలుస్తున్నారు? ఇక పాట రూపంలో మీరు ఇప్పుడు బాయిలొక్క సుక్క లేదన్న పాట పాడింది కదా, ఒక్కసారి పాడండి, వీళ్ళు కూడా అందరు వాడుతూ ఉంటారు. కప్ప తల్లి నీళ్ళాడే కడవ నిండా నీళ్ళొచ్చే, 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 కప్ప తల్లి నీళ్ళాడే కడవ నిండా నీళ్ళొచ్చే. ఇక నన్న దాయలేదనా ఓ వానదేవా, ఇక నన్న దాయలేదనా ఓ వానదేవా, ఇక నన్న దాయలేదనా ఓ వానదేవా, ఇక నన్న దాయలేదనా ఓ వానదేవా. ఇక తల్లి నీళ్ళాడే ఇంటి నిండా నీళ్ళొచ్చే, ఇక తల్లి నీళ్ళాడే ఇంటి నిండా నీళ్ళొచ్చే, ఇక తల్లి నీళ్ళాడే ఇంటి నిండా నీళ్ళొచ్చే, ఇక తల్లి నీళ్ళాడే ఇంటి నిండా నీళ్ళొచ్చే. ఇక నన్న దాయలేదనా ఓ వానదేవా, ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా, ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా, ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా. దోమ తల్లి నీళ్ళాడే దొడ్డి నిండా నీళ్ళొచ్చే, దోమ తల్లి నీళ్ళాడే దొడ్డి నిండా నీళ్ళొచ్చే, దోమ తల్లి నీళ్ళాడే దొడ్డి నిండా నీళ్ళొచ్చే, దోమ తల్లి నీళ్ళాడే దొడ్డి నిండా నీళ్ళొచ్చే. ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా, ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా, ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా, ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా. మాయమ్మ నీళ్ళాడే మంచం నిండా నీళ్ళొచ్చే, మాయమ్మ నీళ్ళాడే మంచం నిండా నీళ్ళొచ్చే, మాయమ్మ నీళ్ళాడే మంచం నిండా నీళ్ళొచ్చే, మాయమ్మ నీళ్ళాడే మంచం నిండా నీళ్ళొచ్చే. ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా, ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా, ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా, ఇక నన్న దాయలేదయ్యో ఓ వానదేవా. మోటల వింజలి మతుక సచిరి వనదేవా వరుసదేవ, వనదేవా వరుసదేవ, గుంటల వించలి గుద్దుక సచిరి వనదేవా వరుసదేవ, వనదేవా వరుసదేవ, నాగల్ల వించలి నరక సచిరి వనదేవా వరుసదేవ, వనదేవా వరుసదేవ. వర్షాలు పడకపోతే ఎట్లాంటి కరువు కాటకాలు సంభవించిన తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, గుంటకల మీద గుదుక దచ్చిరు, నాగల మీద నరుక దచ్చిరు, ఇక్కడ మోటార్ల మించెలి మొత్తుకొని దచ్చిరు అని చెప్పి వారి నీళ్లు లేకపోవడం వల్ల వారి యొక్క ఆక్రందనలు పాటల రూపంలో వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాతావరణము రాకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరికొంతమందితో మాట్లాడదాం. అమ్మా, ఇప్పటి వరకు మీరు ఇక్కడ వర్షాలు రాకపోవడం వల్ల ఎంత ఇబ్బందికర వాతావరణం ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్? వానలు లేకనే చాలా కష్టపడుతున్నాం సార్, కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం. వానలు ఉండాలని, చాలా వానలు ఉండాలని బాధపడుతున్నాం సార్. బాధపడుతున్నాం, వాన కొట్టాలి. చాలా ఇత్తనాలు పెట్టిన వాళ్ళు బాధపడుతున్నారు, చాలా మంది కష్టపడుతున్నారు సార్. అన్న, ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం చూస్తుంటా అంటే చిన్నప్పుడు మనం కరువు కాటకాలు సంభవించినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నాం. మనం కూడా ఇది చిన్నపిల్లలకేమో ఒక ఆటలాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ పెద్దవాళ్ళకేమో తమ జీవితంలో ఉన్నటువంటి బాధను ఏదో రూపంలో వ్యక్తం చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఏమో పిచ్చితనం లెక్క అనిపిస్తూ ఉంటుంది, కానీ బాధలు పడేటువంటి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. మరి ఇత్తనాలు కొనుక్కొచ్చి పెట్టినామని చెప్పి అంటున్నారు, పెట్టిన ఇత్తనాలు మొలకలు ఎత్తలేక భూమిలోనే ఎండిపోయినాయని చెప్పి అంటున్నారు. ఇంత ఆవేదన, రైతులకు పెట్టుబడి మాత్రం డబుల్ అవుతుంది, ఒకవేళ రావడం మాత్రం అంటే వచ్చే ఇన్కమ్ మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ మృగశిర కార్తె కూడా మొన్ననే ఇక్కడ వచ్చినటువంటి సందర్భము, ఇప్పటి వరకు వర్షాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఏం చేస్తే మంచిగా ఉంటుంది? ఈ విధానం అంతా చూస్తుంటారు, మీకు ఏమనిపిస్తుంది? నా పేరు నరసింగ రామకృష్ణ, ఈ గ్రామ సర్పంచ్ను. గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రోహిణి కార్తీ రాగానే వ్యవసాయానికి సిద్ధమైనరు. అనేక వ్యయ ప్రయాసాల కోర్చి దుక్కులు సిద్ధం చేసి పత్తి గింజలు తీసుకొచ్చి
పొసి భూమిలోనే పత్తి గింజలు పెట్టిర్రు. అయినప్పటికీ కూడా వర్షం వస్తుందని ఆశ. రోహిణి పోయింది, 22 తారీఖు అయితే మృగశిర కార్తీ కూడా పోతుంది, ఆరుద్ర రాబోతుంది. రైతులు ఆందోళన పడతా ఉన్నారు. ఎందుకంటే 1000-2000 పెట్టుబడి కాదు, ఇది ఒక 10-20 ఎకరాల పెట్టుబడి కాదు. మా ఒక్క ఊరు పరిస్థితి చూసుకున్నట్టయితేనే 480 ఎకరాల్లో పత్తి గింజలు నాటడం జరిగింది. సుమారు 500 ఎకరాల కోసం వరి నార్లు కూడా పోసుకోవడం జరిగింది. మళ్ళీ నీళ్ళేసి దున్నుదామంటే వర్షం వస్తుందో రాదో అని గుబులున్నది. అదేవిధంగా మళ్ళోసారి కూడా పత్తి విత్తనాలు పెట్టడానికి రైతులు తెచ్చుకొని సిద్ధం ఉన్నారు. కానీ మరి వర్షం వస్తుందా రాదా, ఇది డబుల్ నష్టం వచ్చే అవకాశం ఉందని డైలామాలో రైతులు ఉన్నారు. కాబట్టి దయచేసి వానదేవుడా వర్షాలు కురవాలి, రైతులను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం. అనాదిగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి కప్పతల్లి ఆటను మా గ్రామంలోని 2 చిన్నారులతోటి గిటపేయించి కప్పను కట్టేసి కప్ప బికబికమని మొక్కుకుంటా అంటే ఎందుకో ఆ వరుణదేవునికి ఇష్టమైనటువంటి కప్పే మొత్తుకుంటే వాన పడుతుందని వరుణుడు కరుణిస్తాడని చెప్పి ఆశతోటి మేము ఈ ప్రోగ్రాం నిర్వహించినాం. మా ఉపాధి హామీ కూలీలు కావచ్చు, మా గ్రామ మహిళా సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా తరలి వచ్చి సర్పంచ్గా నేను పిలిపియంగానే అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిర్రు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సర్పంచ్ గారు, ఇప్పుడు కాలం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఇంకా ఇప్పుడు కప్పతల్లి ఆటలు ఆడడం వల్ల వర్షాలు పడతాయా అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మీ ఊళ్ళో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి ఒక సర్పంచ్గా మరి ఇట్లాంటి కార్యక్రమాలని కూడా మీరు ముందు నడిపిస్తున్నారు, మరి దీన్ని ఎట్లా చూడొచ్చు మేము? తప్పకుండా సార్. ఇప్పుడు సర్పంచ్గా అంటే గ్రామ పంచాయతీలో పరిధిలో నివసిస్తున్న ప్రజలందరికీ తాగునీరిచ్చే బాధ్యత నాది. ఈ వచ్చిన వేసవి కాలంలో చాలా ఇబ్బందులు పడుతున్న సూచనలు కనపడంగానే ఇమ్మీడియట్లీ ఇంకో బోర్ వేయడం జరిగింది. మిషన్ భగీరథ అధికారుల వెంటబడడం జరిగింది. ఏనాడు డ్రాప్ అవుట్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే మోటార్ ఎత్తాం, మరి కరెంట్ లేకపోతే ఎట్లా అనే ముందు చూపుతోటి గ్రామంలో ఉన్న హ్యాండ్ పంపులు, చేతి పంపులు అన్నింటిని కూడా 13 చేతి పంపులను రిపేర్ చేసి పెట్టడం జరిగింది. మా గ్రామంలో ఎలాంటి నీటి కొరత తాగడానికైతే లేదు. కానీ ఈ సీజన్లో రోహిణి వాయే, మృగశిర కార్తీ వాయే రేపు 22వ తారీఖు నాడు ఆరుద్ర కార్తీ రాబోతుంది. ఈ సందర్భంగా గత నెల నుంచే రైతులు ఎంతో ముందు చూపుతోటి దుక్కులు సిద్ధం చేసుకొని, పొలాలను సిద్ధం చేసుకొని నార్లు పోసిర్రు. వరి పంట వాళ్ళు, పత్తి మిరప వాళ్ళు ఆల్రెడీ పత్తి గింజలు నాటుకున్నారు. 480 ఎకరాల పత్తి గింజలండి, ₹2 కాదు. అదేవిధంగా 500 ఎకరాలకు సరిపడా నారు మల్లని సిద్ధం చేసుకున్నారు. వర్షం వచ్చే అవకాశం కొడతలేదు. ఏం చేయాలి? ఎదురు చూసినా కూడా ఫలితం లేకపోవడంతో ఏదో ముందుగా మురిపించినట్టు ఏదో గాలి దుమారాలు 1-2 చిరుజల్లులు పడిపోయినాయి తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఇప్పుడు గ్రామంలో ప్రజలకు మంచినీళ్ళు అంటే నేను ఇస్తా తప్ప వ్యవసాయ భూములకు, శెలకలకు, పొలాలకు ఆ వరుణదేవిందే బాధ్యత అని మేము వేడుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు నా పిలుపు మేరకు మా గ్రామంలో ఉన్న ఉపాధి హామీ కూలీలు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళా సంఘాల నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు బాధ్యతగా కలిసి వచ్చారు. పెద్ద ర్యాలీ తీసినాం. సుమారు 3 గంటల ర్యాలీ ఇది. సుమారు 3 గంటల నుంచి ఇంటింటికి తిరిగితే భక్తి పరవశంతో మా గ్రామంలోని ప్రజలందరూ కూడా నీళ్లు పోస్తూ, కప్పతల్లికి నీళ్లు పోస్తూ వానలు కురవాలని ఆ వరుణదేవిని వేడుకొనడం జరిగింది. తప్పకుండా మాకు ఆశాభావం ఉన్నది. మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. కప్పతల్లి ఆట ఆడిన సందర్భంలో, వరుణ పూజ చేసిన సందర్భంలో ఏదో మేడారం సమ్మక్క జాతర అయిపోగానే వాన వస్తుంది అన్నట్టు మాకు ఈ పూజ సందర్భంగా వర్షం వస్తుందని నమ్మకం ఉంది. చల్ల గాలులు వస్తున్నాయి, మబ్బులు కూడా వస్తున్నాయి. మాకు ఆ విశ్వాసం ఉన్నది సార్. తప్పకుండా వానలు కురవాలి, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పారాలి, నిండాలి, పాడి పంటలు బాగా సమృద్ధిగా పండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, ప్రజలకు తిండి గింజలకు కొరత లేకుండా ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని దీవెనలు కూడా తప్పకుండా ఉండాలని చెప్పి మేము ఆ వరుణదేవిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓకే, మీరు చెప్తున్నట్టు నిజంగా వర్షాలు పడితే మళ్ళీ వచ్చి మీ ఆనందంతో మేము కూడా మీతో మళ్ళీ మాట్లాడతాము. 480 ఎకరాల్లో పత్తి పెట్టడం వల్ల మొత్తం ఎక్కడికక్కడ పెట్టినటువంటి విత్తనాలు భూమిలోనే కలిసిపోయి ఎండిపోయినాయని చెప్పి అంటున్నారు. 500 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి నారు పోసుకుంటే ఎప్పుడు వర్షాలు పడితే ఎప్పుడు నాట్లేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నా ఉన్నారు. మొత్తం దాదాపు 1000 ఎకరాలకు పైగా పంట భూములు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒక రైతుకే కాదు, రైతు పండించకపోతే మొత్తం
దేశం యొక్క అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతు లేని రాజ్యం కూడా ఒక ఎడారిలాగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ గ్రామ పెద్దగా ఉన్నటువంటి సర్పంచ్ గారే ఇట్లాంటి ఒక ఆలోచన తెరదీశారంటే వారు రైతు బిడ్డ కాబట్టి గతంలో నుండి చూసినటువంటి వాతావరణం, వారి అనుభవాలు, అలాగే ఇక్కడ ఉపాధి హామీ కూలీలకు వెళ్ళేటువంటి వాళ్ళందరినీ సమీకరించి వారి ప్రయత్నంగా ఇక్కడ గ్రామీణ వాతావరణంలో ఉండేటువంటి ఆ సిచ్యువేషన్స్ గతంలో ఆ వారసత్వంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలను కూడా వదిలిపెట్టకుండా ఇక్కడ కప్పతల్లికి పూజలు చేస్తూ ఇద్దరు చిన్నారులను కూడా తీసుకుని వెళ్ళి వారితో పాటు కూడా కప్పతల్లికి నీళ్లు వస్తుంటా అంటే బెకబెకమంటుంటే ఆ కప్ప యొక్క సప్పుడు బెకబెక అనేటువంటి ఆ సౌండ్ కూడా వర్ణదేవుడు విని వాటి కోసమైనా సరే వాటి పిల్లల కోసమైనా సరే వర్షాలు పడి ఇక అంటారుగా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అన్నటువంటి గదరా సుమతి అని చెప్పి సుమతి శతకంలో మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ కప్పలు బెకబెకం అంటేనే ఆ ఊరు సుభిక్షంగా ఉందనడానికి ఒక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి ఆ కప్పలను తీసుకొచ్చి అవి సుభిక్షంగా ఉండాలని చెప్పి కప్పకు నీళ్లు వర్ణదేవుడు కరుణించకున్నా కానీ తాము పోసి కప్పలను కూడా పరిరక్షించుకుంటూ వాటిని కూడా తడిగా ఉన్నటువంటి ఆ నీరు చల్లదనంతో బెకబెకం అంటే ఆ సౌండ్కి ఆ శబ్దాలకి వర్ణదేవుడు కూడా కరుణిస్తాడని చెప్పి ఇక్కడ వారి గ్రామస్తుల యొక్క నమ్మకం కనిపిస్తుంది. బాబు నీ పేరు ఏం పేరు నాన్న? ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా చూసినావా? ఇదే ఫస్ట్ టైం నువ్వు ఈ కప్పతల్లి ఆట? ఇది ఫస్ట్ టైం. ఓకే, ఏమనిపిస్తుంది? ఎంత తిరుగుతున్నారు, ఇల్లు తిరుగుతున్నారు, అందరు నీళ్లు పోస్తున్నారు, నీ మీద కూడా నీళ్లు పోస్తున్నారు, బొట్టు పెడతారు, ఏమనిపిస్తుంది అంత చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. ఎండాకాలంలో చల్లగా ఉందా? ఓకే, ఎందుకు తిరుగుతారో తెలుసా నీకు ఇదంతా? వాన కొట్టాలని. వాన కొట్టాలని. ఇప్పుడు వాళ్ళు అన్ని పాటలు పాడుతూ ఉంటారు, ఏమైనా అర్థమవుతుందా నీకు అవి? ఏమర్థమైంది? వాన గురించి. ఓకే ఓకే, ఇక్కడ పిల్లలు ఎందుకంటే ఇది సాంప్రదాయం. ఇప్పుడు పిల్లలకి ఆటల్లాగా అనిపిస్తూ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఏమో జీవిత ఇబ్బందులు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ప్రతిదీ కూడా చిన్నతనంలో వారు చూసారు కాబట్టి పెద్దగా అయిన తర్వాత ఇట్లాంటిది అందరికీ అందించుకుంటూ వస్తున్న ఇట్లాంటి వాతావరణం. ఏం పేరు నాన్న నీ పేరు? శివ. ఓకే, ఏం చేస్తున్నది అంతా? అంతా శివయ్య దయనట్టుగా. మరి వర్షాలు కురిపిస్తావా? కురిపిస్తావా? ఓకే, ఇప్పుడు వర్షాలు కురిపించాలన్నా కానీ నిజంగా శివయ్య దయ ఉండాలన్నటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు చెప్తున్నారు. మరొక ఊరు పెద్ద మనిషి ఇప్పటికే సర్పంచ్ గారు మాట్లాడి తమ గ్రామంలో ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు అన్నీ చెప్తున్నటువంటి సందర్భంలో మరొక పెద్ద మనిషితో మాట్లాడదాం. ఎందుకంటే ఎన్నో చూసుకుంటూ వస్తారు, వ్యవహారం చేసేటువంటి వాళ్ళకే ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. కాబట్టి ఒక పెద్ద మనిషితో మాట్లాడదాం. పెద్ద మనిషి నీ పేరు ఏం పేరు? నా పేరు యాదేనా? ఇప్పుడు ఈ పండుగ మీరందరూ ఉపాధి హామీ కూలీలకు పోయేటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు లెక్క చేయకుండా కూడా ఎండలో తిరుగుకుంటా కూడా మరి ఉపాధి కూలీలకు పోయొచ్చిరా లేక పోయొచ్చినాక ఇది చేస్తురా? అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండు, ఇక ఈ రకంగా చేద్దామని కప్పతల్లిని కట్టాం. ఇద్దరు పిల్లలు తీసుకొచ్చిండు, వాళ్ళతో కట్టిపించిండు, మాతో నడిచే పాటలు నడిపిస్తుండు. ఇందాక వచ్చినాం. ఈ వర్షాలు లేకపోవటం వల్ల ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలే, చాలా ఇబ్బందిగా ఉంది. పత్తి గింజలు మొలకలు వచ్చినాయి, ఎండిపోతున్నాయి, పెట్టినాయి అట్నే ఉంటున్నాయి. చాలా రకరకాలుగా రైతులు బాధపడుతున్నారు. వర్షం రావాలని కథలు ఇవన్నీ చేస్తున్నాం. మరి నిజంగా ఇదంతా చేస్తే వర్షాలు పడతాయా? తప్పకుండా పడతాయి. దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు. ఒకసారి కాకుండా ఒకసారి చూడపోతాడు అని చెప్పి మేము ఈ పూజలు చేస్తున్నాం. ఇక్కడ నిండు మనసుతోటి కోరుకుంటే ఎక్కడైనా సరే భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఆ నమ్మకమే వారిని నిలబెడుతుంది. ఎందుకంటే మనము కూడా ఆర్టీవీ వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఇది ఒక అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారంగా కూడా చూసుకోవచ్చు. ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉంటాయో దానికి ఒక పరిష్కార మార్గం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కప్పతల్లి ఆటలు ఆడుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించాలని చెప్పి మనము కూడా వర్ణదేవుణ్ణి కూడా కోరుకుందాము. పంటలు సుభిక్షంగా ఉండాలి, గ్రామాలు సుభిక్షంగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందని చెప్పి ఏనాడో ఎంతోమంది పెద్దలు చెప్తున్నటువంటి వాళ్ళు గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే ఇక్కడ దేశం సుభిక్షంగా ఉండడంతో పాటు కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంటుంది. కాబట్టి ఇవన్నీ నెరవేరాలంటే మాత్రం ప్రస్తుతానికి ఈ కప్పతల్లి సంబంధించినటువంటి వీరు చేస్తున్నటువంటి పూజలు ఫలించి ఖచ్చితంగా అతి త్వరలో వర్షాలు పడి పెట్టినటువంటి పత్తి చేనులు మొలవాలని, అలాగే వేసుకున్నటువంటి వరినారులు వీలైనంత వరకు పంట పొలాలు నిండిపోయి వరినారులు వేసి మొత్తం పచ్చదనంతో భూమాత పరవశించిపోవాలన్నటువంటి ఒక ఆకాంక్షను మనము కూడా వెలిపుచ్చుదాం. జనగామ జిల్లా లింగలగన్పూర్ మండలం నెల్లూట గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.